సోనీ లివ్లో రిలీజ్ అయిన నేహా శర్మ 36 డేస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక ఎయిర్ హోస్టెస్ కొంతమంది ధనవంతులు ఉంటున్న ఏరియాలో ఒక ఇంట్లో అద్దెకు దిగుతుంది. ఆ ఇంటి ఓనర్ టోనీ, ఆ పక్కింట్లో నివసిస్తున్న రైటర్, వీళ్ళందరి కన్ను ఆ అమ్మాయి మీద పడుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరి మీద కన్ను వేసింది, ఎవరి కోసం ఆ ఏరియాలో అద్దెకు దిగింది, ఆమె టార్గెట్ ఏంటి అన్నదే వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు అయితే 7 పార్ట్లుగా రిలీజ్ అయింది. ఆ 7 పార్ట్లు కూడా స్లోగా సాగుతూ అనవసర సన్నివేశాలతో బోర్ కొట్టిస్తూ సాగుతూ ఉంటాయి. టోనీ, అతని భార్య, ఒక హిజ్రా ఫ్రెండ్ తారా అలియాస్ తరుణ్, వీళ్ళ సీన్లతో చికాకు పుట్టిస్తూ ఉంటుంది వెబ్ సిరీస్. అక్కడక్కడ నేహా శర్మ నేనున్నాను అంటూ కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని చల్లబరుస్తూ ఉంటుంది. అంతే తప్ప వెబ్ సిరీస్లో అద్భుతంగా సాగే కథా కథనాలు ఉండవు. నేహా శర్మకున్న ఫ్లాష్ బ్యాక్ కూడా వారిని దీనికోసమా ఎంత చేస్తుంది అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇలాంటి కథలన్నీ మనం చాలాసార్లు చూసేసాం. ఆ ఫారెనోళ్ళు తీసిన వెబ్ సిరీస్ని చూసి దాని రైట్స్ కొనుక్కొని మళ్ళీ ఇండియన్ కథనే మళ్ళీ తీసినట్లు తెలియకుండా తీసేశారు ఈ వెబ్ సిరీస్ని. ఫోటోగ్రఫీ అన్నీ కూడా డార్క్ మోడ్లో సాగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా టూ మచ్ ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు ఈ వెబ్ సిరీస్లో. 16 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలు కూడా సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినట్లు చూపిస్తాడు ఈ వెబ్ సిరీస్లో. ముద్దు సీన్లు, అప్పుడప్పుడు శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇంటద్దె చెల్లించలేక ఇంటద్దెకు బదులు ఇంటి ఓనర్తో పడుకోవడం లాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్. అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యలో ఒక ఆర్టిస్ట్ ఆన్లైన్ సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి అతను మోసపోవడం, డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి కూడా చూపిస్తాడు. ఈ వెబ్ సిరీస్ని చూడాలంటే అందరికీ కుదరదు. అసభ్యకర సన్నివేశాలు, బూతు సీన్లు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు బూతు మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్కి నేహా శర్మ అద్భుతంగా యాక్ట్ చేస్తుంది, ఏదో చూపిస్తుంది అనుకొని చూస్తే మీరు నిరాశకు గురి అవ్వాల్సిందే. క్లైమాక్స్ కూడా అర్ధాంతరంగా ఆగిపోవడం పెద్ద మైనస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాం అని లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తాం అన్నట్లు వదిలేశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5.